మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వదనపల్లి పరిసర ప్రాంతాల్లో నీటి కొరత అధికంగా ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పాల్గొన్నారు. అయితే అమ్ముచెరువుబిట్ట ఇంద్రమ్మ కాలనీ పోలబైలు పంచాయతీ 1లో నీటి కొరత అధికంగా ఉండడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎంతో మందికి అధికారులకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అయినా కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బందులు పాల్గొతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారికి ఈ రోజు వినతి పత్రాలను సమర్పించడానికి మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మిగతా విషయాలన్నీ వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. ఏం జరిగింది సార్? మాకు పంచాయతీ ఏర్పడి గతంలో మున్సిపాలిటీ పరిధిలో ఉండేది. 2007, 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ కాలనీ ఇవ్వడం జరిగింది. గత ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పోలబైలు పంచాయతీకి మమ్మల్ని చేర్చడం జరిగింది. గతంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళము, మున్సిపాలిటీలో 35 వార్డులో ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ బాడిగిన్లో ఉన్నటువంటి వాళ్ళకు ఇండ్లు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి అక్కడే జీవిస్తున్నాము. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు అయినటువంటి తాగునీళ్లు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, వీధి లైట్లు కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి. అక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళు రోజు కూలికి పోయేటువంటి వాళ్ళు, టమోటా మార్కెట్కు, బేల్దారు పనికి, వ్యవసాయ పనులకు పోయేటువంటి నిరుపేదలు జీవిస్తున్నటువంటి వాళ్ళు ఇంటి పన్నులు కడుతున్నాం. అట్లాగే మాకున్నటువంటి పరిస్థితి ప్రతి నెల ఇంటి పన్ను కడుతున్నాం. కానీ నీళ్లు 8 నెలలు అవుతుంది మాకు వచ్చి. నీటి సమస్య కోసం ఎన్నికలు కూడా ఉన్నా కూడా ఆందోళన చేసి ఎండిఓ గారికి దాదాపు 20 సార్లు చెప్పాం. మాకు అసలు సెక్రటరీ గారు అందుబాటులో ఉండరు, సర్పంచ్ గారు అందుబాటులో ఉండరు. ప్రజల కోసం పాలన, ప్రజల వద్ద పాలన అంటున్నారు కానీ ఎవరి పాలనో ఏమో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రజా సమస్యలు పట్టనటువంటి అధికారులు ఈ కార్యాలయంలో తిష్టేసుకొని ఉన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారి కానీ, ఎంపీడీఓ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు గారు కానీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా వీళ్ళు ఏం పని చేస్తున్నారో, ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఉన్నారు. ఎందుకు వాళ్ళు చేయట్లేదు? ఏం చెప్పారు మీకు? సార్, మేము చాలా సార్లు ఇక్కడికి వచ్చాం. మేము వచ్చినప్పుడల్లా అర్జీ ఇవ్వండి, మేము చూస్తామంటున్నారు. కానీ అర్జీ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెహికల్లో వస్తారు, వెళ్ళిపోతారు. ఏం జరుగుతుందో అయోమయ పరిస్థితి. మాకు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి బోర్లో. 8 నెలల నుంచి కూడా మీకు అక్కడ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ ఏం చేయలేదు? ఎంక్వైరీ ఏమి చేయాల. ఎంపీడీఓ గారు కానీ, లేక ఇక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ, లేకపోతే పంచాయతీ సెక్రటరీ కానీ, దీనికి వాటర్ కు సంబంధించినటువంటి అధికారులు ఏమాత్రం ప్రజల సమస్యల పైన పని చేయనటువంటి పరిస్థితిలో ఈ మండలం ఉంది అనేది మా అభిప్రాయం. అంటే ఇప్పుడు అధికారులు ఒకసారి కూడా వచ్చి వాళ్ళు అంటే మీ సమస్య ఏమి, నీళ్ళు వదులుతాము లేదంటే ఇంక వదిలే వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు సార్? ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా రోజు కూలి పంచాయతీ చేసుకొని ఇక్కడ దాకా రావాలనుకోరు. సమస్య మాకు ఎంత జటిలమైంటేనో ఈ రోజు మేము 700 రూపాయలు ప్రైవేట్ ట్యాంకర్ను ఆశ్రయించి, ఒక ట్యాంకర్ 700 రూపాయలు నెలలో వంట చేసుకోవడానికి కానీ, బట్టలు ఉతుక్కోవడానికి కానీ, పిల్లలు స్కూల్ పోలే స్నానాలు చేయాలన్నా వారానికి ఒక ట్యాంకర్ కావాలి. కనీసం నెలలో 4 ట్యాంకులు అంటే 4,27, కనీసం 3,000 రూపాయలు డబ్బులు నీళ్ల కోసమే, చేసే కూలీలో సగభాగం నీళ్ల కోసమే వేసిస్తున్నాం. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటింటికి నల్లి ఇస్తామని, నీళ్లు ఇస్తామని ఓ పక్కన జలవనరులు మేము కేంద్ర ప్రభుత్వం చెప్తాంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్తాంది. ఎవరి కోసం నీళ్లు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారో అయోమయ పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. పేరు? జుబేదా. ఎక్కడుంటారు మీరు? జుబేదా, జగన్ కాలనీ. జగన్ కాలనీ, ఇంద్రమిల్లు అక్కడే కదా? అంటే కోలబైలు పంచాయతీలో. మీకు ఏం సమస్య? అంటే ఎన్ని రోజుల నుంచి వాటర్ రావట్లేదు? మాకు 8 నెలల నుంచి వాటర్ రావటం లేదు సార్. నీళ్లు వదిలేమ్మకి మేము ప్రతి సార్లు కూడా అడుక్కున్నాము, నీళ్లు వదలండి అమ్మా, మాకు కష్టము, మేము కూలీ నెల చేసుకొని బతుకుతా ఉన్నాము. పాములు ఒకటి, లైట్లు లేవు, ప్రతి ఒక్కటి మేము సర్పంచ్ చెప్తానే ఉంటాం. పూర్తిగా మీకు నీళ్లు రాలేదా, లేదంటే 2-3 రోజులకు ఒకసారి వదులుతున్నారు? పూర్తిగా మాకే నీళ్లు వచ్చి వదిలినా కూడా మేము 100 రూపాయలు ఇస్తాం సార్. మరి అంటే అట్లా కదమ్మా, పూర్తిగా వదలలేదు కదా, వదలగానే ఉంటే మరి మీరు నీళ్లు ఎట్లా చేస్తారు? మీరు నీళ్లు కొనుక్కుంటా ఉన్నాం సార్. 800 పెట్టి ట్యాంక్ కొనుక్కొని, ఏందో మాకు ఇంట్లో జరిగేదే కష్టం సార్. అధికారులని మీరు ఆశ్రయించలేదా? అవసరించాం సార్, అవసరించాము, ధర్నా చేసినాము. ధర్నా చేసిండే వాళ్ళకి మీరు అడుక్కోబడి నీళ్లు అంటుంది. ఆయన నీళ్లు వదిలేము పెట్టినారు. వాళ్ళ దగ్గరికే పోండి, నేను వదలను. ఆయన ఎక్కడ ఉంటది? ఆయన అక్కడే జగన్ కాలనీ. ఆయనకి ఎట్లా నీళ్లు వదలకపోతే?
ఆమె ఏం చేసుకుంటా అందే సార్. మనకైతే కొంటా ఉంటుంది ఆమె కూడా సార్. అక్కడ వదులుతా ఉన్నారంట సార్. ఇప్పుడు జగన్ కాలనీలోనే మగ్గాల కాలనీ అని ఉంది, అక్కడ వదులుతా ఉన్నారు. అంటే కొన్ని ఇండ్ల కాడ మాత్రమే నీళ్ళు వదలట్లేదా ఎట్లా? 4 వీధుల్లో 4 వీధుల్లోనే ఎందుకు వదలడం? మేము డబ్బులు ఇస్తాం కదా సార్, అందుకై డబ్బులు ఇస్తే వదలరా? డబ్బులు ఇస్తున్నాము, ఆమెకు ఎక్కువ అయిపోయినాయి డబ్బులు, అందుకే వదలా సార్. మేము పోయి అధికారులు ఏం చెప్పారు మీకు? అధికారులు ఇవి పైపులు వెళ్ళిపోయిండా, పైపులు వేయించినాడు ఆనంద్ రెడ్డి. మళ్ళా ఇది మోటార్ కాల్పిండా, మోటార్ కొత్త తెచ్చేసినాడు. మళ్ళా ఇప్పుడు నీళ్లు రాకుంటే అమ్మా నేను అధికారులకు వస్తే నేను మళ్ళా మీకు సపరేట్ గా బోర్ వేపిస్తాను అని చెప్పినాడు. ఇప్పుడు మాకు షాజహాన్కి మాకు ఓటేయండి అమ్మా, మేము నీళ్ళు ప్రాబ్లము, రోడ్ల ప్రాబ్లము, లైట్ల ప్రాబ్లం అన్ని చూస్తాము అని షాజహాన్ అన్న చెప్పినాడు. ఇప్పుడు వీటి నుండి మేము షాజహాన్ అన్న ఇంటికైనా పోతాం సార్ మేము. ఓకే అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? శారద. మీరు కూడా అక్కడే ఉంటారా? మేము కూడా అక్కడే సార్, ఇంటి పక్కన ఇంట్లో వీధులు ఉంటాయి సార్. 4 వీధుల్లోనే నీళ్ళు రావడం లేదు. 8 నెలలు అవుతాను సార్ నీళ్ళు వేసి. మీకు అంటే మిగతా అన్ని వీధులకి నీళ్ళు వస్తున్నాయా? అక్కడ వేస్తుంది. ఇక్కడ ఏమంటే పైపులు పోయినాయి, బోర్లో నీళ్ళు రాలేదు అంటుంది. అన్ని వీధులకి వచ్చేది మీ 4 వీధులకి పైపులో నీళ్ళు రావట్లేదు అట్లా కాదంటాను నేను. అన్ని వీధులకి నీళ్ళు వచ్చేటప్పుడు మీ 4 వీధులకి నీళ్ళు ఎందుకు రావలేదంట? ఎందుకనే వేయలేదు సార్. అయ్యమ్మ అయితే మాకొద్దు, వేరే వాళ్ళని పెట్టండి నీళ్ళు. మీరు ధర్నా చేస్తున్నది అమ్మ వద్దనా లేదంటే మీకు నీళ్ళు కావాలని? మేము వస్తాము, 2 రోజుల్లో అంతా క్లియర్ చేసేస్తాంలే, తప్పనిసరి వస్తాయి వెళ్ళండి మీరు అంటున్నారు. ఇట్లా 4-5 సార్లు మేము ధర్నా కూడా చేసాము, అయినా కూడా రాలేదు. సర్పంచ్ ఏం పట్టించుకోలేదా? మా సర్పంచ్ ఎవరో కూడా మాకు తెలియని కూడా తెలియదా? మా వీధికి వస్తే కదా సార్, ఆయన మాకు ఒకసారి అయినా వస్తే మాకు తెలుస్తుంది. ఆయన సర్పంచ్ అని మా వీధికి ఒకసారి వచ్చి మీ పరిష్కారం మీ బాధలు ఏమని అడిగితే మాకు తెలుస్తుంది. ఆయన రావడమే లేదు, మాకు తెలిసేది ఎట్లా సార్? అంటే ఇంతకు ముందు కూడా గతంలో కూడా అంటే 8 నెలలు కాకుండా అంతకు ముందు ఎప్పుడన్నా అట్లా నీటి సమస్య ఉంది? అంతకు ముందు కూడా 15 రోజులకు ఒకసారి వదులుతా ఉన్నారు. 15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి మేము ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నాము. ఒకసారి వదులుతుంది, ఇంకొకసారికి మళ్ళీ ఫోన్ చేస్తే మా బోర్ చెడిపింది అంటారు. మళ్ళీ ఫోన్ చేస్తే పైపులు పగిలిపోయినాయి, ఆయన సర్పంచ్ వచ్చి వేస్తాను అంటారు, లేకుంటే లేదు ఆ మాట అంటున్నారు సార్. గత 8 నెలల నుంచి వాళ్ళకి నీళ్లు లేవు, చాలా అవస్థలు పడుతున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ప్రజలైతే. దానికి మీరేం చెప్తారు? మీరు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు సరిగా. ఈ రోజు రేపు అని చెప్పి వాళ్ళు మీకు టైం పెడుతున్నారు తప్పితే మాకు వచ్చి ఏం చేయడం లేదు అని వీళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇది మనకు ప్రధానంగా సమస్య. మనకు 2 months బ్యాక్ వచ్చి కలిసి ఉన్నారు. వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా సర్పంచ్ కు, పంచాయత్ సెక్రటరీ, RWCA గారు మేము కూడా పర్సనల్ గా విజిట్ చేయడం జరిగింది. చేసి సర్పంచ్ గారికి తెలియజేస్తే మోటార్ కూడా రిపేర్ చేశారు. మోటార్ రిపేర్ చేసి ఈ విధంగా 2 సార్లు మోటార్ కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా 2 సార్లు రిపేర్ చేస్తున్నారు. కాకపోతే ఒక లైన్ కు మోటార్ హార్స్ పవర్ తక్కువ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో అందలేదు అనేది ఏఈ గారు కూడా తెలియజేస్తున్నారు. సో దానికి మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీళ్ళు ఇది పూర్తిగా రావట్లేదు సార్, ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. కాబట్టి ఇమీడియట్ గా సర్పంచ్ గారితో తెలియజేస్తున్నాము, మీరు కొత్త పంప్ సెట్ పూర్తిగా వేయండి, మీ దగ్గర ఫండ్స్ లేకపోతే నాకు లెటర్ ఇస్తే, మీ దగ్గర ఫండ్స్ పొజిషన్ ఇస్తే మేము మన మండల పరిషత్ నుంచి అయినా చేస్తామని చెప్పి ఎంపీపీ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఎంపీపీ గారు కూడా దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా విత్ ఇన్ 2 days లోనే కొత్త పంప్ సెట్, ఎందుకంటే అక్కడ పాతది రన్ కావడం వల్ల ఇన్ని రోజులు సమస్య వస్తా ఉంది. అందరికి అన్ని మొత్తం వీళ్ళకి 4 కాకుండా మిగతా అందరికి వాటర్ పోతున్నాయి 10 days కి ఒకసారి, వీళ్ళకి మాత్రమే ఎందుకు వెళ్ళలేదు సార్? అదే పంప్ సెట్ అంటే వీళ్ళు భౌగోళికంగా ఇలా ప్రాంతం కూడా ఎగుడు దిగుడులో ఉంది. యాక్చువల్గా కోలోబైలది వాస్తవంగా సమస్య అది. ఎగుడు దిగుడుగా భౌగోళికంగా ఉండడం వల్ల పైకి ఎక్కాలంటే మనకు హార్స్ పవర్ ఎక్కువ ఉండాలి, వాటర్ సోర్స్ ఎక్కువ అవైలబిలిటీ ఉండాలి. అది ఒకటి ప్రాబ్లం ఉండింది అనమాట. అంటే మనకి ఏరియా కూడా కొంచెము అన్ని మీది ఒకటి డౌన్ ఉండొచ్చు, మిగిలిన ఏరియాలకి హై ఎక్కేట్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కడికి రావాలన్నప్పుడు ఇక్కడ వాళ్ళందరికి వెళ్తున్నాయి. ఆ హై మిట్ట ప్రదేశాలు వాళ్ళకి కూడా వాటర్ వెళ్తున్నాయి. టౌన్ ప్రాంతంలో ఉన్న మాకు మాత్రం రావడం లేదని ఏఈ గారు చెప్పాల్సింది ఒకసారి. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ప్రజలు చాలా ఇబ్బంది పడి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాము. చాలా అంటే చాలా మాకు కొనుక్కోవాల్సి వస్తుంది. దాదాపుగా 900 రూపాయలు ట్యాంక్ కొనాల్సి వస్తుంది. మేము పిల్లలు కూడా చెప్పే లైట్లు కూడా లేవు అనేసి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు మనకి 3 బోర్లు ఉన్నాయి. 3 బోర్ల నుంచి లైన్ వాళ్ళు ఆపరేట్ చేసుకుంటున్నారు. వాటర్ వీళ్ళకి గుడి దగ్గర నుంచి ఉండే సోర్స్ లోంచి వాటర్ ఇస్తున్నారు.
కరెక్టే కదండి నా మీ గుడి దగ్గర ఏమైందంటే ఆ గుడి దగ్గర ఉండే దాంట్లో వాటర్ తక్కువ అయినప్పుడు మనం ఫస్ట్ పైప్స్ దింపడం జరిగింది. మళ్ళీ మనము మోటార్ రిపేర్ అయిందని చెప్పేసి చేయడం జరగడింది. ఎందుకంటే సమ్మర్ ఉండడం వల్ల మనకు అప్పుడు వర్షాలు లేని వల్ల మనకి పైపులు దించినా కూడా ఆ మోటార్ లాగకపోవడం జరగడం వల్ల ఎక్కువ సార్లు కాలిపోయింది. ఏమంటే అవి పాతవి కాబట్టి ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఆ మోటార్ అనేది ఎక్కువ రిపేర్ అయింది. 8 నెలల నుంచి మీరు అది అసలు వాటర్ నెలల నుంచి అనేది వీళ్ళ లైన్ కి తిప్పే ఆపరేటర్ వల్ల ప్రాబ్లం వచ్చింది. ఆపరేటర్ ఎందుకు అదే ఆపరేటర్ కూడా మేము నెల నెల ఖచ్చితంగా 100 రూపాయలు మేము ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి మేము 100 రూపాయలు ఇస్తున్నాం. అయినా కూడా మాకు వాటర్ అందలేదు అని చెప్తున్నాం. అంటే వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకోవాలి? వాళ్ళ మీద యాక్షన్ సెక్రటరీ గారు పెట్టుకుంటారు. లైన్ మెన్స్ ని మేము మోటార్స్ రిపేర్స్ అవి వస్తే చూస్తాం కానీ అది పంచాయతీ దాంట్లో నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు సరిగ్గా చేయలేదంటే సెక్రటరీ గారు యాక్షన్ తీసుకొనేసి వాళ్ళని మార్చేస్తారు. మీరు దృష్టికి వచ్చి మీరు వెళ్ళాలని చెప్తున్నారు మేడం. ఇప్పుడు దానికి మీరు ఏం చెప్పారు? ఆల్రెడీ మా దృష్టికి అన్నోళ్ళు చెప్పడం జరిగింది. మాకు శివన్నని పెట్టండి అని కూడా అంటున్నారు. తప్పకుండా ఆమె ఎవరైతే ముందు వదులుతున్నారో ఆమె తీసేసి వీళ్ళ ఇళ్లకు న్యాయం జరిగేట్లు ఖచ్చితంగా చేస్తాము. మనకు డ్రై అయిన బోర్లు కూడా రీఛార్జ్ అవడం వల్ల ఇప్పుడు నీళ్ళ సమస్య కూడా తగ్గింది. మనకు మండల గ్రాంట్ కూడా కొత్త పంపు సెట్ రావడం వల్ల ఈ సమస్య పూర్తిగా 100% మనకు క్లియర్ అవుతుంది. 2 రోజుల్లో చేస్తాం. 2 days చెప్పారు. ఈ రోజు మాక్సిమం వచ్చే బోర్లన్నీ ట్యాంక్ కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అన్నోళ్ళు కూడా ఫోటోలు చూపించాము. తర్వాత వచ్చి మనం అన్న చెప్పినట్లు శివన్ననే మనం వాళ్ళ ఏరియాకు పంప్ ఆపరేటర్ గా కూడా పెట్టడం జరుగుతుంది. ఈ సమస్యని ఇప్పుడు 2 రోజుల్లో ఖచ్చితంగా మీరు తీర్చేస్తారు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ అయ్యి రిపేర్ అయింది. వాటర్ కూడా వస్తున్నాయి. ఈరోజు ట్యాంక్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త పంపు సెట్ కూడా ఒకటి దింపడం జరుగుతుంది. ఖచ్చితంగా 100% మనం తాగునీటి సౌకర్యం ఖచ్చితంగా కలిగించడం జరుగుతుంది.